నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. డివైడర్ ను ఢీకొని యువకుడు దుర్మరణం. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బండి వేణు అనే యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఎస్ఐ అజయ్ కుమార్. జనరంజకంగా జగన్ పాలన సాగిందని గూడూరు పట్టణంలోని 5వ వార్డులో నిర్వహించిన వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాలని కోరిన స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. ఓటర్లను ఎవరైనా భయపెట్టినా ప్రలోభ పెట్టినా వారిపై కఠిన చర్యలు తప్పవంటూ గూడూరులోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. బైబిల్ జ్ఞానంతో ఎదగాలని గూడూరులోని సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చిలో నిర్వహించిన బైబిల్ శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో పాల్గొని చిన్నారులకు వివరించిన పాస్టర్ డేవిడ్ ప్రశాంత్ రాజ్. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామానికి చెందిన బండి వేణుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డివైడర్ ను ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామానికి చెందిన బండి వేణు తన స్నేహితుడు ఆకాష్ తో కలిసి మోటార్ సైకిల్ పై నెల్లూరు నుండి స్వగ్రామానికి వెళ్తున్నారు. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారి వద్దకు రాగానే లారీని ఓవర్టేక్ చేయబోయి డివైడర్ ను ఢీకొన్నారు. దీంతో బండి వేణు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆకాష్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలిని ఎస్ఐ అజయ్ కుమార్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ మేరకు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన జనరంజకమని, మరో 3 రోజుల్లో జరగబో ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ కోరారు. గూడూరు పట్టణంలోని నమాజ్ కట్ట, పొట్టి శ్రీరాములు పార్కు వీధి, సత్రపు వీధి తదితర ప్రాంతాల్లో మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. అడుగడుగున దేవసేనమ్మకు పూలతో ఘన స్వాగతం పలుకుతూ మహిళలు హారతులు పట్టారు. ఎమ్మెల్యేగా మురళి, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలంటూ ఇంటింటా ప్రచారం చేపట్టారు. గూడూరు పట్టణంలోని 5వ వార్డు పరిధిలో ఉన్న నమాజ్ కట్ట, పొట్టి శ్రీరాములు పార్కు వీధి, సత్రపు వీధి తదితర ప్రాంతాల్లో వైకాపా మైనార్టీ నాయకులు హాషిం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ పాల్గొన్నారు. ఆమెకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ శాలువాలతో అడుగడుగునా సత్కరించారు. మహిళలు హారతులు పట్టారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి వైకాపా చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలను ఓటర్లకు అందజేశారు. మరో 3 రోజుల్లో జరగబో ఎన్నికల్లో వైకాపాను ఆదరించాలని అభ్యర్థించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు వివరించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్ పాలన జనరంజకంగా సాగిందన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమకున్న 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా మురళీధర్, ఎంపీగా గురుమూర్తిని గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుండి విశేష స్పందన వస్తోందని దేవసేనమ్మ వివరించారు. మగ్దుంబాయ్ ఇక్కడ ఉన్న అందరూ కూడా ముస్లిం సోదరి వాళ్ళందరూ కూడా కలిసి మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించేందుకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు మనకి పెట్టినటువంటి అభ్యర్థులైన మేరగి మురళి గారిని, మధ్యలో గురుమూర్తి గారిని ఇద్దరిని కూడా
వాళ్ళ ఓటు ఆ ఫ్యాన్ గుర్తు మీద వేసి ఆశీర్వదించాలని కోరేదానికి మేము తిరుగుతానికి వచ్చున్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ మన ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో నమ్మకంతో 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మీద పెట్టుకున్న ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చెప్పిన ప్రతి దీన్ని కూడా అమలుపరిచి 99% అమలుపరిచి ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. ప్రజలందరూ కూడా మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నా బలం మీరందరూ అని అంటున్నారు. ప్రజలందరూ కూడా మరలా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మన సీఎంగా చేసుకుంటే అందరం చాలా సంతోషంగా ఉండొచ్చు అనే దీంతోనే ప్రతి ఒక్కరూ స్పందన మాత్రం చాలా బాగుంది. మేము వార్డులలో తిరుగుతున్నప్పుడు, ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము, మా ఓటు జగన్కే అని చెప్పడం జరుగుతూ ఉంది. మనకి ఇప్పుడు ఇక్కడ పెట్టినటువంటి మేరిగ మురళీ గారు కానీ, మధ్యలో గురుమూర్తి గారు కానీ ఇద్దరు కూడా చాలా సౌమ్యులు, మంచి వ్యక్తులు. ఓర్పుతోటి ఏ సమస్యను మనం చెప్పుకున్నా కూడా వింటారు. ఆ సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకునేటటువంటి మంచి వ్యక్తుల్ని మనకి ఇక్కడ మన నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మనకు అంతకుముందు 2019కి ముందు పరిపాలనా విధానం ఏ విధంగా ఉండింది, 2019 తరువాత పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది, ఏ దేంట్లో మనం హ్యాపీగా సంతోషంగా ఉన్నాము, తృప్తిగా ఉన్నాము అనేది ఆలోచించండి. మన ఆలోచనే మన ఎదుగుదలకి కారణం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ పవిత్రమైన ఓటుని ఫ్యాన్ గుర్తు మీద వేసి మన గురుమూర్తి గారిని, మన మేరగ మురళీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనకి వచ్చినటువంటి కరోనా సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతో ప్రజలకి సేవ అందించడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా ఎక్కడ ఫీవర్ ఉన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడం కానీ, ఆ వ్యాధి ఎక్కువ ప్రబలకుండా మరణాల సంఖ్య కూడా తగ్గే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది. అప్పుడు అందరికీ కూడా ఈ రేషన్ ఇవ్వటం కానీ, కూరగాయలు అవన్నీ సరఫరా చేయటం కూడా వాలంటీర్ వ్యవస్థ అత్యద్భుతంగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఆ వాలంటీర్స్ కూడా వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసేసి మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాము, ఆయన అభిమానంతో మేము నడుస్తామని తిరుగుతూ ఉన్నారు. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కష్టపడతాం. ప్రతి ఒక్కరూ మనసులో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అవ్వాలి, ప్రజలందరూ సంతోషమైన జీవనాన్ని గడపాలి అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం సీఎంగా చేసుకుందాము. ప్రతి ఒక్కరూ నమ్మకం ఉంచండి. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయరు. మీ నమ్మకానికి రెట్టింపు ఆనందాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని మా ప్రగాఢ విశ్వాసం. దానికోసం నేను కూడా ఎంతో కష్టపడి తిరుగుతున్నాను. నా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అవ్వాలి, మన మేరిగ మురళీ గారు ఎమ్మెల్యేగా గెలవాలి, మన గురుమూర్తి గారు ఎంపీగా గెలవాలి. అందరూ ఆశీర్వదించాలని గూడూరు పట్టణాన్ని. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఆ దివంగత నేత రాజన్న కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు రామరాజ్యాన్ని మరిపిస్తున్నారంటే అలా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన ప్రపంచంలో వినూతనమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి, వారి ద్వారా ప్రతి ఇంటికి వాళ్ళకి కావాల్సిన ప్రతి అవకాశాన్ని, వాళ్ళకి కావాల్సిన ప్రతి పనిని వాళ్ళ ఇంటి దగ్గర నిద్ర లేపి మరీ వాళ్ళకి చేసి పెడుతున్నారు. అంటే ఆ వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ. ఈ వ్యవస్థ వల్ల ఎంతోమంది బలహీన వర్గాలు ఎవరైతే బయట వేరే ఊర్లకు వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానివ్వండి, వేరే ఆఫీసుల్లో కానీ అప్లికేషన్లకు సంబంధించి మనకి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులే మనకి ఈరోజు ప్రజల్లో పోయేదానికి మనకు అవకాశం కల్పిస్తుంది. అన్ని విధాలుగా వాలంటీర్లు కావచ్చు, అదేవిధంగా మనకి సచివాలయాలు పెట్టి అన్ని విధాలుగా మనకి సహకరిస్తున్నారు. మనకి ముఖ్యంగా గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి మెరిగ మురళీని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మొత్తం గూడూరు నియోజకవర్గం కానీ, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్లో అన్ని వర్గాలకు సంబంధించి అందరూ వార్డు 5వ వార్డు మెజార్టీ ఉన్నటువంటి వార్డు. నేను ఈ సందర్భం ఒక్కడే చెప్తున్నా, ముస్లిం మైనార్టీలారా, అక్క చెల్లెమ్మలారా, పెద్దలారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను పదే చెప్తూ వస్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా
కూటమికి ఓటు వేస్తే మైనారిటీలకు చేటు కలుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అధికారంలోకి వస్తే మనకు మహానేత, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు మనకు ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్ని వీళ్ళు తీసేసే ఒక కుట్రలో ఉన్నారు. ఇంకొకటి సిసిసి కామన్ సివిల్ కోడ్ని మన నెత్తి మీద బలవంతంగా రుద్దడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతేకాకుండా నల్ల చట్టాల ద్వారా మమ్మల్ని దేశ బహిష్కరణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన ఉనికిని మనం కాపాడుకోవాలి, మన దేశ పౌరులుగా మనం గుర్తించుకుంటామని చెప్పి మనకు మైనార్టీల కండా, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల కండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షంషీర్, నాయకులు మగ్దుమ్ మొహమ్మద్దీన్, జలీల్, అజీజ్ ఖాన్, హాషిం, సందాని, గోకుల కృష్ణ, శ్రీనాథ్, శ్రీను, నవాజ్, సాదా, సబీబ్, యస్తాని, ఇమ్రాన్, జహీర్ మరికొందరు పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఓటర్లను ఎవరైనా భయపెట్టినా, ప్రలోభ పెట్టినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసనసభ, లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా బందోబస్తు చర్యలు తీసుకున్నామన్నారు. రాజకీయ పార్టీలు శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ప్రచారాలు చేయకూడదన్నారు. పోలింగ్ రోజున దొంగ ఓట్లు వేసినా, ఓటర్లను ప్రలోభ పెట్టినా ఎంతటి వారికైనా ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వివరించారు. వచ్చే 13వ తారీఖు జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకి, అసెంబ్లీకి జరగబోతున్న ఎలక్షన్ సందర్భంగా గూడూరు, వెంకటగిరికి మన సబ్ డివిజన్ పరిధిలో సఫిషియెంట్ బందోబస్తుని ఇవ్వడం జరుగుతుంది. 11వ తారీఖు సాయంత్రం, శనివారం సాయంత్రం 6 గంటలకి అన్ని ప్రచారాలు అంతా ఎలక్షన్ ప్రచారం అనేది పూర్తిగా క్లోజ్ అవ్వబడుతుంది. అప్పటి నుంచి వారు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయడం కానీ, ప్రచారాలు చేయడం కానీ నిషేధం. ఎవరైనా కానీ 144 సెక్షన్ అతిక్రమిస్తే వారి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోబడుతుంది. ఎవరికైనా ఉంటే ఇక్కడేమి మనాతానే ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇచ్చిన రూల్స్ ప్రకారం 100% తూచా తప్పకుండా ఫాలో అవుతాం మేము. అలాంటి విషయాల్లో ఏం సందేహం అవసరం లేదు. రూల్ ప్రకారం ప్రవర్తించకపోతే వారి మీద క్రిమినల్ చర్య తీసుకుంటాం. అంతేగాని పర్సనేషన్ అంటే దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించిన, ఓటర్స్ని భయపెట్టినా, డబ్బులు ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టినా వీటన్నిటికీ సెక్షన్లు ఉన్నాయి. ఆర్పీ యాక్ట్, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఒకటి ఉంది. ఐపీసీ 171లో ఏబిసిహెచ్ కాకుండా ఐపీసీ సెక్షన్లు, ఆర్పీ యాక్ట్ ప్రకారం, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోబెట్టాం. ఒకరి మీద కేసు రిజిస్టర్ అయిందంటే సుమారుగా 20 సంవత్సరాలు గ్యారెంటీగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ కూడా దిగ్గానే ఉంటుంది. పోలీస్ స్టేషన్ పనులు కేసు రిజిస్టర్ అయిందంటే గ్యారెంటీగా జరుగుతుంది. అది వారి ఇష్టం. సక్రమంగా ఓట్లు వేసుకోవడానికి ప్రజలు సహకరించి ప్రక్కవారి ఓట్లు మనకుండే ఓట్లు మనం వేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ప్రక్కవారి మీద మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రలోభ పెట్టకూడదు, వారిని భయపెట్టకూడదు. ఏమాత్రం మీకు ఆలోచన ఉండవచ్చు. ప్రక్కవారిని హక్కులు మనం సంరక్షించాలి కానీ మనం భక్షించకూడదు. ప్రక్కవారి హక్కుల్ని భక్షించకూడదు. వారి రైట్స్ని మనం కాపాడాలి. రెస్పాన్సిబిలిటీస్, రైట్స్ రెండు ఉంటాయి. అంతసేపు రైట్స్ అంటారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి పబ్లిక్, ప్రజలు. మేము అవతల వ్యక్తికి అన్యాయం జరగకూడదు, మా నుంచి అవతల వ్యక్తికి ప్రాబ్లం ఉండకూడదు. మీరు సక్రమంగా మీ ఓటు మీరు ఉపయోగించుకొని ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మాకు ఫోర్సు 2 కంపెనీలు వస్తుంది. మనకి వెంకటగిరికి ఒక కంపెనీ ఉంది, గూడూరుకి ఒక కంపెనీ వచ్చింది. సిఆర్పిఎఫ్ కూడా వచ్చింది, బిఎస్ఎఫ్ కూడా వస్తుంది. అలాగే తమిళనాడు పోలీస్ కూడా వస్తుంది మనకి. మన పోలీస్ అంటే ఇక్కడ ఉంటారు, ఇక్కడ మనకి బయట నుంచి ఫోర్స్ వస్తారు, మన పోలీసులు బయటికి పోతారు. ప్రతి చిన్నారి బైబిల్ జ్ఞానంతో ఎదగాలని, దేవుణ్ణి ప్రార్థించాలని పాస్టర్ డేవిడ్ ప్రశాంత్ సూచించారు. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఏర్పాటైన సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చిలో గత కొద్ది రోజులుగా నిర్వహించిన చిల్డ్రన్స్ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రాం బైబిల్ శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ ముగింపు సమావేశంలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఏర్పాటైన సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చిలో
చిల్డ్రన్స్ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా చిన్నారులకు బైబిల్పై వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. కొద్ది రోజుల పాటు జరిగిన బైబిల్ శిక్షణ తరగతులకు చిన్నారులు, తల్లిదండ్రులు తదితరులు ఉత్సాహంగా హాజరై బైబిల్పై అవగాహన పెంచుకున్నారు. బైబిల్ విశిష్టతను సంఘం కాపరి, సంఘం పెద్దలు ప్రతిరోజు వివరించారు. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం చర్చిలో బైబిల్ శిక్షణ తరగతులు ముగియడంతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పాస్టర్ డేవిడ్ ప్రశాంత్ రాజ్ మాట్లాడుతూ ప్రతి చిన్నారి బైబిల్ జ్ఞానంతో ఎదగాలన్నారు. దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుడి వాక్యం చదవాలని సూచించారు. చిన్నప్పటి నుండే కీర్తనలు, సామెతలు, గ్రంథాలు నేర్చుకోవాలని, దీనికి నిరంతరం సాధన చేయాలని వివరించారు. సామెతలు చదవండి, ఇవి చదువుతూ ఉండి మీకు కొంచెం పెద్ద అయిన తర్వాత వాక్యాన్ని స్టార్టింగ్ నుంచి చదువుతుండ్రు. చిన్నప్పుడు కీర్తనలు, సామెతలు చదువుకోండి, వాటి అర్థం మమ్మీ డాడీతో చెప్పించుకోండి. ఒక గంట సేపు లేదా ఒక అర్ధ గంట దేవుని కోసం కేటాయించండి. మీకు ఏ కష్టం వచ్చినా యేసయ్య నాకు ఇది వచ్చింది నాయన, నా నుంచి మీరు దూరపరచు, లేకపోతే నాకు ఆలోచనలు నన్ను ముందుకు నడిపించు అని మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మీకు అయ్యింది దేవుడు వచ్చేటట్టుగా ఉదయకాలం ఉన్నాడు. రాబో మీ జీవితకాలం అంతా కూడా కృపాక్షేమంలో మీ వెంట వచ్చేటట్టుగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ 10 రోజులు మీ టీచర్లు మీకు నేర్పించింది జ్ఞాపకం పెట్టుకోండి, రోజు జ్ఞాపకం చేసుకోండి. మీకు నేర్పించిన పాటలు అయితేనేమి, మీకు నేర్పించిన కథల వాక్యాలు అయితేనేమి, వాటిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మననం చేసుకుంటూ ఉంటే సాతానుడు మీ జోలికి రాడు. మీరు ప్రార్థన చేసుకుంటే, నేను చాలాసార్లు చెప్పుకుంటాను, ప్రార్థన చేసుకున్న రాత్రి చిన్నకలు వస్తుంది, లేకపోతే కుక్కదరం ఉంటుంది, లేకపోతే టీచర్ కొడుతుంది, లేకపోతే ఇంకోటి మన జీవితంలో జరుగుతాయి. అరే ప్రార్థన చేసుకున్నాను కాబట్టి ఇది జరిగిందని భయపడి ప్రార్థన మాత్రం మానేం కాకండి. మీకు వచ్చిన మాటల్లోనే మనం ప్రార్థన చేయాలంటే మనం కవి కావాల్సిన అవసరం లేదు, ఒక రైటర్ కావాల్సిన అవసరం లేదు. మన ప్రార్థన మనకు వచ్చిన మాటల్లో మనము చెప్తూ యేసునామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేనని ప్రార్థన చేసుకోండి. దేవుని ఎప్పుడు వదిలిపెట్టండి. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇంకా ఎక్కువ మంది మేము ఇదంతా వేరే ఇది కాదు, ఉచితమైన సేవ చేయాలి. దేవుని సేవ అంటే ఇది. ఎన్నో పనులు ఈ పెద్దవాళ్ళు ఎన్నో సెలవు ఇచ్చిన తర్వాత ఎన్నో రకరకాలైన పనులున్నా వీళ్ళు చాలా ఓపికగా అన్నీ క్యాన్సిల్ చేసుకొని వీళ్ళు ప్రత్యేకంగా కేటాయించి ఉదయాన్నే 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేటాయించడం అంటే ఉచిత సేవ. అంటే ఈ టీచర్స్ ప్రత్యేకమైనటువంటి వర్ణాలు తెలపాలి. ఎందుకంటే వాళ్ళు సేవ అంటే అది ఏదో డబ్బులు ఇస్తాము, మీరు గంట సేపు ప్రచారాలు చేయండి, తెస్తామని దాన్ని కూడా డిమాండ్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ మన చర్చిలో ఈ కార్యక్రమంలో సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చి అసోసియేషన్ చైర్మన్ కొట్టు రాజయ్య, వైస్ ప్రెసిడెంట్ నవీన్ బాబు, కార్యదర్శి కురపాటి నవీన్ విజయ్ కుమార్, కోశాధికారి అరవ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని రాజావీధిలో బీజేపీ పాతతరం నాయకులు సారంగం శ్రీనివాసులు, సారంగం సులక్ష్మిలను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, విద్యుత్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గాలి ప్రకాష్ నాయుడు శుక్రవారం మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిశారు. పార్టీ వ్యవహారాలపై వారు చర్చించుకున్నారు. సునీత సేవా సంస్థ కార్యాలయంలో కుట్టులో శిక్షణ పొందుతున్న మహిళలను కలిసి బీజేపీ పార్టీ కేంద్ర పథకాలను గురించి వివరించారు. ఎంపీ ఓటును కమలం, ఎమ్మెల్యే ఓటును సైకిల్ గుర్తుకు వేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. మంది మీకు ఇచ్చేదానికి 20 పైసల వడ్డీకి దానికి మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తున్నాడు. తర్వాత ఇంకొకటి లేదంటే జడ్పీటీసీగా పోటీ చేయాలి, లేదంటే మహిళా సంఘాలకు ఇక్కడ బీజేపీ గెలవలేదు, బీజేపీ టికెట్లు గతంలో ఇవాళ అవకాశం వచ్చింది. ఈయన ఇస్తున్నాడు, గుడ్ల మీద కూడా స్టిక్కర్లు వేస్తున్నాడు. అర్థమైందమ్మా? మొత్తం నరేంద్ర మోడీ ఉచితంగా ఇస్తున్నారు తీసుకొచ్చాయి. తర్వాత అంగన్వాడీ కేంద్రాలు కట్టారు కదా, అంగన్వాడీ కేంద్రాలు మొత్తం పెట్టించింది మన మోడీ గారు. వీళ్ళకి ఏ ఒక్క రూపాయి సంబంధం లేదు. పిల్లలకి మన స్కూల్ కట్టించారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు పిల్లలకి. మధ్యాహ్న భోజనం ప్రధానమంత్రి పోషణ అభియాన్ అని ఆ పథకం కింద ఇస్తున్నారు. దాన్ని ఇతను చిన్న చిక్కి ఉడిచ్చి మొత్తం ఈయన పెడుతున్నట్టు బోర్డు పెట్టాడు. చిక్కి ఉడిచ్చాడు, చేసిన ఒక చెక్క. అర్థమైందమ్మా? పిల్లలకి బ్యాగులు ఇచ్చారు చూసారా, స్కూల్ పిల్లలకి 12 రకాల వస్తువులు పెట్టించారు. 11 రకాలు మనవి బీజేపీ వాడి బలపం ఓడి పెట్టి బ్యాగ్ ఆయన పేరు పెట్టుకున్నాడు, జగనన్న దీవెన. మేము చెప్పేది అబద్ధాలు కదమ్మా, ఎందుకంటే మీ ఓట్ల కోసం జరుగుతున్న ఓట్లు కావచ్చు, నిజాలు చెప్తాను మీకు. ఈ విషయాలన్నీ అంగన్వాడీల టీచర్లు చెప్తారు మీకు. అంగన్వాడీ వాళ్ళకి మేము ఇవ్వాల్సిన జీతాలు పెంచి ఇచ్చాం, ఈయన ఇస్తానని హామీ నిలబెట్టుకోలేదాం.
తర్వాత మీకు గ్రామాల్లో హెల్త్ క్లినిక్స్ పెట్టారా గ్రామాలు హెల్త్ క్లినిక్స్ టౌన్లో అక్కడక్కడ ఆయుష్మాన్ భారత్ అని ఇళ్ళంలో ఆశా వర్కర్లు దొరుకుతారు చూసారు. ఆశా వర్కర్లు మొత్తం జీతాలు మనం కడుతున్నాం. మన ప్రభుత్వం మోడీ గారు కడుతున్నారు. అదేనమ్మా మీకు జగన్ నీళ్ళు ఇచ్చారు, చాలా పెద్ద విషయం. జగన్ నీళ్ళు టీవీలో మారుమోగు ప్రచారం చేస్తున్నాడు కదమ్మా. ఇల్లు మొత్తం పైసా 180,000 రూపాయలు మన మోడీ గారు. జగన్కి ఒక్క పైసా కూడా దాంట్లో ఇవ్వట్లా జగన్ నీళ్ళకి సంబంధించి. తర్వాత టిట్కో ఇళ్ళని కట్టారు అక్కడక్కడ మొత్తం. ఆ డబ్బులు మొత్తం మనమే ఇచ్చాం. అంటే మీకు ఏమైనా తెలియకపోతే ఏమవుతుందంటే వడ్డీ రాయితీలు మొత్తం మన ప్రభుత్వం సంబంధం. కాంగ్రెస్ ఎంపీ కొప్పుల రాజును గెలిపించాలని ఆ పార్టీ నాయకులు డాక్టర్ యశోధర తెలిపారు. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి రాజుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సత్సంబంధాలు ఉన్నాయని, పార్లమెంట్ను అభివృద్ధి చేస్తారన్నారు. మే 13 జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆమె వివరించారు. ఈ సమావేశంలో అభ్యర్థి సతీమణి దమయంతి, పవన్, వైశాలి తదితరులు పాల్గొన్నారు. పార్టీ జనరల్ మేనిఫెస్టో ఆల్రెడీ మేము రిలీజ్ చేసేస్తున్నాం, అందరికీ తెలిసిందే. సో మా జనరల్ మేనిఫెస్టో కాకుండా నెల్లూరు వాళ్ళకి ఎక్స్ట్రాగా ఏం జరిగే అవకాశం ఉంది అనేది తెలిపేదానికి ఈరోజు ప్రెస్ మీట్ స్టార్ట్ చేసాము. సో ఇండియా కూటమి సెంటర్లో వచ్చేదానికి చాలా వరకు అవకాశం, ఎందుకంటే ఇప్పుడు అయిన 3 phases మనది బాగానే ఉందని వచ్చింది. సో మన గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది. రాజుగారు అంటే అన్ని చోట్ల కూడా అభిమానం ఉంది రాజుగారికి. ఆయన కలెక్టర్గా చేసిన అభివృద్ధి పనులు అవన్నీ అందరూ నోటీస్ చేస్తున్నారు. సో ఈయన డెడికేటెడ్ పర్సన్ అనే నమ్మకం ఉంది కాబట్టి మనకు నెల్లూరులో చేయాలనుకో ఒక ఐడియల్ నెల్లూరుని చూడాలనేది ఎప్పటి నుంచో నాకు చిరకాల కోరిక. సో అది తీరేదానికి బహుశా ఈయన ద్వారా మనం చేయించుకునే దానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఓటేయండి. రాజుగారు ఒకవేళ మినిస్ట్రీ అట్లా ఏదన్నానో లేదా గెలిచి ఏదన్నా వస్తే, ఆయన పదవిలోకి వస్తే మనం ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంది అన్నాను కదా. ఏ విధంగా అనే దానికి అనుకోవచ్చు మీరు. టీడీపీ ఎంపీ కానీ ఇంకొక వైఎస్ఆర్సీపీ ఎంపీ కానీ వస్తే బీజేపీకి వాళ్ళ ఓట్లు పోతాయి. బీజేపీ వాళ్ళు ఎట్ ఎనీ కాస్ట్ ఇద్దరిని పనిచేయనిరు. ఎందుకంటే టీడీపీ చేస్తే వైఎస్ఆర్సీపీకి కోపం వస్తుంది, వైఎస్ఆర్సీపీకి చేస్తే టీడీపీకి కోపం వస్తుంది. సో బీజేపీ వాళ్ళు సెంటర్లో కూర్చొని వినోదమే చూసే అవకాశం ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారనే దానికంటే మనం ఏం చేయబోతున్నాం అనే పాయింట్ ముందుకు వస్తాం. సో మన రింగ్ రోడ్ లాగా వైకాపా పటిష్టతకు పనిచేసిన తమకు ఎన్నికల్లో ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా పక్కన పెట్టారని, దీంతో ఎన్నికలకు దూరంగా ఉన్నామని పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ కోడూరు కల్పలత, నాయకులు కోడూరు మీరారెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణ ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా మా వంతు సహకారం అందిస్తామన్నారు. ఎన్నికల నేపథ్యంలో కొందరు స్వార్థపరులు మమ్మల్ని పార్టీకి దూరం చేశారని, ఈ కారణంగానే ప్రజల వద్దకు రాలేకపోయామని కోడూరు దంపతులు వ్యవహరించారు. అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ ముందుకు నడుస్తూ ఉన్నాం. మరి ఇంత అనుబంధం కలిగినటువంటి గూడూరులో మాకు రాజకీయాల్లో మేము ఏ రోజు కూడా పక్క దారులకి పక్క చూపులకి అవకాశం లేనటువంటి విధానంతో నడిచాం. మరి ఆ రోజు ఇండిపెండెంట్గా మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజల తీర్పుని ఏమాత్రం పక్కన పెట్టకుండా ప్రజల ఆలోచనలకి తగువైనట్టు పోరాటాల ద్వారానే అభివృద్ధిని సాధించాం. ఆ విధంగానే ముందుకు నడిచాం. ఏదేమైనప్పటికీ ఆ రోజు రాజకీయాల్లో రాజశేఖర రెడ్డితో కూడా ఉండేవాళ్ళం కాబట్టి రాజశేఖర రెడ్డి బస్సు యాత్రలో రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఉండేటువంటి అనుబంధంతో మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఏం చెప్పాడంటే, మీ ముగ్గురిని నాకు సెంట్రల్ ఆఫీసర్ నుంచి చెప్పారు, ఆయన అక్కడికక్కడికే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్సీని పిలిచి వర్క్ డివిజన్ చేసి అప్పగించమన్నాడు. మరి ఆ సందర్భంగా ఎంఆర్సీ రెడ్డి గూడూరుకు వచ్చినప్పుడు మమ్మల్ని అడగడం జరిగింది, మీకు ఏ ఏరియా కావాలని. ఏ ఏరియా అయినా పర్వాలేదు, వాళ్ళిద్దరూ ఏం తీసుకుంటే ఆ మిగిలినటువంటి మా రాజకీయ దిశా నిర్దేశానికి కూడా, మీరు భవిష్యత్ రాజకీయానికి కూడా ప్రజలు మమ్మల్ని మార్గ నిర్దేశకులుగా మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. ప్రజలే బుద్ధి చెప్తారని నేను భావిస్తా ఉన్నాను. వాళ్ళందరికీ కాకపోతే నేను మీ అందరికీ ఈ రోజే కాదు, నా జీవితకాలం ఉన్నంత వరకు కూడా గూడూరు పట్టణ ప్రజలు ఏ రోజు వచ్చి నా తలుపు తట్టినా నేను అందుబాటులో ఉంటాను, పనిచేస్తాను. ఈరోజు
కొంతమంది కుట్రదారులు నన్ను చేయించకుండా మూల కూర్చోబెట్టినప్పటికి కూడా మీ అందరి మధ్యనే నా శేష జీవితం తెలియజేసుకునేందుకే ఈ యొక్క సమావేశాన్ని నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ జరిగిన పరిణామాలన్నిటి కూడా నా భర్త ఇప్పటికే తెలియజేయడం జరిగింది. సైదాపురంలో వెలసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గీత, శిరీషా నాయుడు, అనురాధ వ్యవహరించారు. మనుబోలులో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం రాత్రి బాబాకు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరంలో భజనలు చేశారు. గ్రామ వీధుల్లో సాయినాథుడికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. పల్లకీ సేవ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కొండ్రెడ్డి పిచ్చిరెడ్డి, సుశీలమ్మ దంపతులు వ్యవహరించారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. కింద పెడదాన్ని మామకాభీష్టదాయ మహితమ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డివైడర్ ను ఢీకొని యువకుడు దుర్మరణం. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బండి వేణు అనే యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఎస్ఐ అజయ్ కుమార్. జనరంజకంగా జగన్ పాలన సాగిందని గూడూరు పట్టణంలోని 5వ వార్డులో నిర్వహించిన వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయాలని కోరిన స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ. ఓటర్లను ఎవరైనా భయపెట్టినా, ప్రలోభ పెట్టినా వారిపై కఠిన చర్యలు తప్పవంటూ గూడూరులోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. బైబిల్ జ్ఞానంతో ఎదగాలని గూడూరులోని సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చిలో నిర్వహించిన బైబిల్ శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో పాల్గొని చిన్నారులకు వివరించిన పాస్టర్ డేవిడ్ ప్రశాంత్ రాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.